శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఈస్ 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్ కెన్ వి రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో 0 అనేది రేషనల్ నంబరా అని అడుగుతున్నారు. సో రేషనల్ నంబర్ అయితే దాన్ని p by q ఫామ్లో రాయచ్చా? రాసాము అంటే p అండ్ q అనేది ఇంటీజర్స్ ఉండాలి, డినామినేటర్ q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో లెట్స్ రైట్ ద ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈజ్ 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్. 0 అనేది రేషనల్ నంబరా? వాట్ ఈజ్ 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎందుకు? 0 కెన్ బి రిటర్న్ యాజ్ 0/1, 0/2, 0/3 అండ్ సో ఆన్. బట్ 0/0 అని రాకూడదు. ఎందుకు? డినామినేటర్ ఏమి? క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అండ్ ఇంకొకటి ఏం రాయొచ్చు మనము? 0/-1, 0/-2. సో నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ కూడా వస్తుంది. ఎందుకు? ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. కానీ 0 కూడా ఉంటుంది ఇంటీజర్స్, బట్ 0 అనేది డినామినేటర్లో రాకూడదు. సో 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎస్, ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q అంటే 0/1, 0/2, 0/3 పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ 0/-1, -2, 0/-100 ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. మనము 6 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? సో సపోజ్ ఇది నంబర్ లైన్. నంబర్ లైన్ అంటే ఏంటి? నంబర్స్ని లైన్ మీద రిప్రజెంట్ చేయడం. సో ఎలా చెప్పచ్చు? రిప్రజెంటింగ్ ద నంబర్స్ ఆన్ ఏ లైన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ నంబర్ లైన్. సో ఆన్సర్ ఏంటి దీనికి? సపోజ్ దిస్ ఈజ్ 3, ఇది 4. 3కి 4కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1, 2, 3, 4, 5, 6. 6 రేషనల్ నెంబర్స్ ఉండేలాగా చూడమని చెప్తున్నారు. సో ఎన్ని చెప్తున్నారు? 6. సో ఫస్ట్ మనము ఇచ్చిన నెంబర్ ఏమని రాసుకుందాం, 3. ఇంకొక నెంబర్ ఏం చెప్పారు? 4. హౌ మెనీ రేషనల్ నెంబర్స్ వీ హ్యావ్ టు ఫైండ్? 6. సో ఏం చేయాలంటే ఇంటూ 7. ఇక్కడ ఏమీ లేదంటే డినామినేటర్ ఏంటి? 3/1. ఇక్కడ ఏం లేదంటే ఏంటంటే 4/1. సో మనం ఏం చేయాలా? ఇంటూ 7/7. సో మల్టిప్లై బై 7 ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటరు డినామినేటర్లో 7 మల్టిప్లై చేయాలా? ఎందుకు? 6 అన్నారు కాబట్టి, 6 రేషనల్ నెంబర్స్ కాబట్టి 7తో మల్టిప్లై చేయాలా. అదే 8 అంటే 9తో మల్టిప్లై. సపోజ్ ఫైండ్ అవుట్ 8 రేషనల్ నెంబర్స్ అంటే 9 అని. ఇక్కడ 4 ఉంది కదా, సో 7/7 ఏమొచ్చింది? 21/7. 7 4s 28/7. సో 21, 28 6 రేషనల్ నెంబర్స్ కదా. 21, 28 తీసేస్తే ఎంత వస్తుంది? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. సో 1, 2, 3, 4, 5, 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈజీ. ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ అంటే 7తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్. అదే ఫైండ్ 8 రేషనల్ నెంబర్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ 9తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. సేమ్ ఇది కూడా అలానే చేయాల. ఇక్కడ ఏమంటున్నారు? 5 రేషనల్ నెంబర్స్. సో మనం న్యూమరేటరు డినామినేటర్ ఎంతతో మల్టిప్లై చేయాలా? 6. 5 అన్నారు కాబట్టి 6తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3/5, 4/5. 5 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి సో మల్టిప్లై బై 6/6. ఇది 6/6. 6 3s 18, 6 5s 30, 6 4s 24, 6 5s 30. సో 6తో మల్టిప్లై చేసాక ఏమొచ్చింది? 18 and 30, 18, 30, 24 and 30 ఇలా ఉంటుంది నెంబర్ లైన్. ఇది 3/5, ఇది 4/5. 3/5కి 4/5కి 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 18కి 24 మధ్యలో ఎన్ని ఉంటాయి? 19/30, 20/30, 21/30, 22/30, 23/30. 5 ఉన్నాయా? 1, 2, 3, 4, 5 అంతే. ఆన్సర్, దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్.
గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా అనేసి చెప్పాలి. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఫస్ట్ మనం దీనికి డయాగ్రామ్ చూసాం. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము, డయాగ్రామ్ చూసాము. ఆ డయాగ్రామ్ నుంచి మనకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే ఇంకొకసారి ఆ డయాగ్రామ్ని చూద్దాం. ఈ ప్రాబ్లం కోసం ఒక డయాగ్రాము వేసాము, ఇంకొకసారి చూద్దాం ఇది. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, స్టార్ట్స్ విత్ 1, 2, 3 అని ఎండ్స్ విత్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ హోల్ నంబర్స్, దాని నెక్స్ట్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతుంది, న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతుంది, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇంటీజర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ 0 కూడా ఉంటుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ p/q ఫామ్లో ఉంటుంది. pను q ఏమి ఇంటీజర్స్, పాజిటివ్ నెంబర్స్ ఉంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఫామ్ p/q ఫామ్లో ఉండేలేదు. సో ఇట్ ఈస్ ఎస్. సో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటినీ కలిపి రాసేదే మనము రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, క్యూ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో మనం ఇలా చూస్తే డయాగ్రామ్ పైకి పోయే కొద్దీ ఎస్ అవుతుంది, డయాగ్రామ్ నుంచి కిందికి వచ్చేటప్పుడు నో అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఈ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఎ హోల్ నెంబర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్లో ఉండే నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయా అంటే పైకి వెళ్తుంది కదా యారో మార్క్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఎ హోల్ నెంబర్. అవును, న్యాచురల్ నెంబర్లో ఏమేమి ఉంటాయి, 1 నుంచి ఇన్ఫినిటీ. హోల్ నెంబర్స్లో 0 నుంచి ఇన్ఫినిటీ కదా. ఒకసారి చూపిస్తాను. సో న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయి, 1, 2, 3 ఇంటూ ఇన్ఫినిటీ. హోల్ నెంబర్స్లో ఏముంటుంది, 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. సో న్యాచురల్ నెంబర్స్లో 1 నుంచి ఇన్ఫినిటీ ఉంది, హోల్ నెంబర్స్లో కూడా 1 నుంచి ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఫస్ట్ దానికి ఏంటి, ఎస్, బికాస్ హోల్ నెంబర్ కంటైన్స్ ద న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా. హోల్ నెంబర్స్లో కూడా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఎక్స్ట్రా కూడా ఉంది, 0 కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి ఒక్క ఇంటీజరు హోల్ నెంబర్ అవుతుందా. చూడండి, ఎవ్రీ ఇంటీజర్ అంటే ప్రతి ఇంటీజరు, దీన్ని జెడ్తో డినోట్ చేస్తాం. ప్రతి ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుందా. రివర్స్ వస్తున్నాం, పైకి పోతుండలేదు, పై నుంచి కిందికి వస్తున్నాం. సో రివర్స్ వస్తున్నాం. ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఎ హోల్ నెంబర్, నో. ఇంటీజర్లో ఏమేమి ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, 0 ఉంటుంది. హోల్ నెంబర్స్లో ఏముంటాయి, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి, నో. ఆన్సర్ ఈజ్ నో, బికాస్ ఇంటీజర్ కంటైన్స్ పాజిటివ్, నెగిటివ్ అండ్ 0. whereas whole numbers contain positive and 0. సో నెగిటివ్ నెంబర్స్ ఉండడం కారణం వల్ల ఇంటీజర్స్లో, హోల్ నెంబర్స్ ఓన్లీ పాజిటివ్ ఉండడం కారణం వల్ల ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ అవ్వే ఛాన్సెస్ లేదు. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి ఒక్క రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందా. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందా. చూడండి, రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందా అంటే పైన నుంచి కిందికి దిగుతున్నాం. ఇక్కడ చూస్తే పైన నుంచి కిందికి దిగుతున్నాం, రివర్స్ ఆర్డర్లో ఉంటే ఆన్సర్ ఏంటి, నో. అది ఎందుకు, రీజన్ ఏంటి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, నో. ఎందుకు, రేషనల్ నంబర్ కంటైన్స్ నెగిటివ్ నంబర్స్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఎలా, -2/3, -5/4, -6/2 అలా ఉంటాయి. కానీ హోల్ నెంబర్స్లో, whereas whole numbers have only
పాజిటివ్ నంబర్స్. అర్థమైందా? దట్స్ ఇట్.